రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో నగర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే నలుగురు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దారవరం మార్కండేయపాదు వాసులుగా గుర్తించారు. కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ టైర్లో గాలి తగ్గి అదుపు తప్పి కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో నగర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే నలుగురు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దారవరం మార్కండేయపాదు వాసులుగా గుర్తించారు. కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ టైర్లో గాలి తగ్గి అదుపు తప్పి కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటన వివరాలు మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు స్థానికులు, ఏంటి వివరాలు? నవీన్, అంటే వీళ్ళంతా కూడా ఏదైతే దివాన్ చెరువు దగ్గర ఆటోనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. అంటే ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు మృతి చెందగా మరొకరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా అక్కడ ఒకరు మృతి చెందారు. మొత్తం నలుగురు మృతి చెందారు. అంటే వీళ్ళంతా కూడా ఈ రోజు కొవ్వూరు, వీళ్ళంతా కూడా నిడదోలు, చాగల మండలాలకు చెందినప్పటికీ కూడా వీళ్ళ ఐదుగురు కూడా కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. వీళ్ళ ఐదుగురు కారులో కొవ్వూరు నుంచి కాకినాడ వెళుతున్నారు. కాకినాడ వెళుతున్న నేపథ్యంలో దివాన్ చెరువు ఆటోనగర్ సమీపంలోకి వచ్చేసరికి కారును లారీ అంటే బలంగా ఢీకొట్టింది. అంటే స్థానికులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక వేగంగా వస్తున్న లారీకి టైర్ పంక్చర్ అవడంతో కారును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే స్పాట్ లోనే ముగ్గురు దుర్మరణం చెందారు. మిగతా ఇద్దరిని కూడా చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక మహిళ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. ప్రస్తుతం అయితే కనుక సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే నలుగురు మృతి చెందారు, ప్రస్తుతం సురేష్ తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విషమంగా ఉన్నాడు. ఆయన భార్య బిందు అనే ఆమె కూడా మృతి చెంది ఈ ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురు మాత్రం ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గరే ముగ్గురు దుర్మరణం చెందారు. దీనిపై రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే ప్రమాదంలో మృతి చెందారో ఆ మృతదేహాలను కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం కోసం. ప్రస్తుతం అయితే కనుక సురేష్ తీవ్ర గాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా పోలీసులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొవ్వూరులో ప్రస్తుతం తీవ్ర విషాద ఛాయలు ఎదుర్కొన్నాయి. కుటుంబ సభ్యులు కూడా మరి కొద్దిసేపట్లోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ రాజుబాబు. లకంసన్ సురేష్ బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుండే ఇద్దరు కూడా
టైర్ పేలిపోయి సడన్గా లారీ వచ్చి కారు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు ముగ్గురు. ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు, సురేష్ అన్న. నలుగురు అండి, ముగ్గురు లేడీస్ అండి చనిపోయారు. ఊరుపట్నానికి చెందిన లకంసన్ సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళకు ఊర్లో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం 5 కలిసి కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే లారీ టైర్ పేలి అదుపు తప్పి వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది. ఇందులో లకంసన్ సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఉన్న నలుగురు కూడా చనిపోవడం జరిగింది. కారులో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా 5 ఉన్నారని తెలిసిందండి. అక్కడే స్పాట్లో ముగ్గురు చనిపోయారని తెలిసింది. వాళ్ళ మిస్సెస్ బిందు అని ఇప్పుడు ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత చనిపోయింది. రమేష్ పరిస్థితి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదండి, ప్రజెంట్ పరిస్థితి.